శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2023 జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల వృశ్చిక రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి వృశ్చిక రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇటు ద్వితీయ స్థానం ముందు రవి బుధులు, 14వ తారీఖు నుంచి తృతీయ స్థానం ముందు రవి, తృతీయ స్థానంలోకి రవి సంచారము, 17వ తారీఖు వరకు తృతీయ స్థానం ముందు శనీశ్వరుడు, తదుపరి చతుర్థ కేంద్రం ముందు అర్ధాష్టమ శనీశ్వరుడు ప్రారంభమవుతున్నాడు. అదేవిధంగా పంచమంలో గురుడు, సప్తమంలో కుజుడు, వ్యయస్థానం ముందు కేతువు, 6వ స్థానం ముందు రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా ఈ నెలంతా కూడా 17వ తారీఖు నుంచి శని అర్ధాష్టమ శని ప్రారంభమవుతోంది. 14వ తారీఖు నుంచి రవి బలం వస్తోంది. సప్తమంలో ఉన్న కుజుడు గ్రహస్థితి అనుకూలమా అంటే పంచమంలో ఉన్న గురుని వల్ల, సంపూర్ణమైన 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల, పంచమంలో ఉన్నటువంటి గురువు వల్ల మంచి యోగదాయకంగానే ఉన్నది. కానీ సప్తమంలో ఉన్న కుజుడు స్థానచలనాన్ని ఇచ్చేలా కనపడుతున్నాడు. అదేవిధంగా వాహన ప్రమాదాలను సూచిస్తున్నాడు. గురుబలం ఉంది కాబట్టి తప్పించుకోగలుగుతున్నారు. కానీ దానికి తోడు ఇప్పుడు వాహన స్థానంలోకి 17వ తారీఖు నుంచి వాహన స్థానంలోకి శనీశ్వరుడు రాక సప్తమంలో కుజ సంచారం మార్చి నెల వరకు ఉంటుంది. ఈ జనవరి టు మార్చి మీరు చాలా వాహనం నడిపేటప్పుడు కానీ వాహన విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. చతుర్థ కేంద్రం అనగా వాహన స్థానము, మాతృస్థానము, వృత్తి స్థానము, అన్ని రకములైనటువంటి ఒత్తిడి మీ మీద చాలా అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయాలు చేసుకోవాలి. చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఏదో జరుగుతుంది, ఏదో మనం అని మీ ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టుకుని మీరు అంటే పంచమంలో ఉన్న గురువుడు వల్ల, రాహు 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీరు చేసేటువంటి పని, వ్యాపార వ్యవహారాల్లో. కానీ శని అర్ధాష్టమంలోకి శని ప్రవేశించి కొంత మిమ్మల్ని నిరాశపరుస్తాడు. అయ్యో అనవసరంగా అక్కడ ఉంటేనే బాగుండేది అంటే హై ఎక్స్పెక్టేషన్స్తో మీరు బయటికి వెళ్తారు. మీరు అనుకున్నది కంటే తక్కువ ఉంటుంది. కానీ దానివల్ల కొంత మానసికంగా అలా ఉంటేనే బాగుండేదేమో అనేటువంటి బాధ కొంత మిమ్మల్ని బాధిస్తుంది. అయినప్పటికీ కూడా పట్టుదలతో ముందుకు వెళ్తే వ్యక్తిగత జాతక బలం కనుక పవర్ఫుల్గా ఉంటే, గురుబలం ఇంకా పంచమంలో ఉన్నది కాబట్టి, ఆ రాహుబలం సంపూర్ణంగా ఉన్నది కాబట్టి కష్టపడి పనిచేస్తే, ఆలోచించగలిగితే ఖచ్చితంగా మీకు అన్ని రకములైనటువంటి వ్యవహారాల్లో కూడా కలిసి వచ్చి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త అవసరం. ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళకండి. చాలా జాగ్రత్త అవసరం. ఎందువల్లంటే ఏదో మీరు అనుకున్నారు కదా, ఈ విధంగా పూర్తయిపోతుంది పని, పర్వాలేదులే అని మీరు అంటే హైగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని పూర్తయిపోతుంది అనుకునేటప్పటికి మీకు అది కొద్దిగా బెడిసి కొట్టేటప్పటికి కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి అర్ధాష్టమి శని ప్రారంభమవుతోంది. విద్యాస్థానంలోకి శనీశ్వరుడు ప్రవేశిస్తున్నాడు. ఆయన యొక్క ప్రభావం మీ మీద అంటే శనీశ్వరుడు బుద్ధి చెప్తాడు. కష్టపడే వాళ్ళ జోలికి రాడు. ఆయన కష్టపడకుండా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కనుక పెట్టుకున్నా, సరిగ్గా చదవకపోయినా నాకు అన్నీ తెలుసులే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక దెబ్బతీస్తారు. మందబుద్ధిని అలవాటు చేస్తారు అలాంటి వాళ్ళకి. అదేవిధంగా పొద్దునే లేచి, పెందరాళ్లే లేచి దైవారాధన చేసుకుంటూ, భగవంతుని స్మరిస్తూ
మీరు కనుక కష్టపడి చదువుకుంటే మీ మీ యొక్క విజయానికి ఆయన సంపూర్ణమైన విజయబాటను వేస్తారు. శనైశ్వరుడు క్రమశిక్షణ నేర్పేటువంటి దైవం కాబట్టి ఆయన్ని మీరు ఆయన ప్రవేశిస్తున్నారు కాబట్టి కొద్ది క్రమశిక్షణగా ఉంటే మీకు విజయం లభిస్తుంది. కాబట్టి కష్టపడి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు కొంతవరకు అనుకూలంగా ఉన్నది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కన్స్ట్రక్షన్లో ఉన్న అదే ప్లాట్స్ అమ్మేటువంటి వాళ్ళకైనా సరే, భూ సంబంధమైనటువంటి వ్యవహారంగా ఏ పని చేసేటువంటి వాళ్ళకైనా సరే ఖచ్చితంగా విజయాన్ని పరమేశ్వరుడు కలగజేయబోతున్నాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏంటంటే పెద్దల సలహా సంప్రదింపులతో ఏది మంచిది ఏది చెడు మీకు ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా మీ వరకు వచ్చేటప్పటికి మీరు అంత తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు. అంత నిర్ణయం కరెక్టా కాదా అని కూడా మీరు ఆలోచించలేరు. కాబట్టి మీ యొక్క పెద్దలతో, తల్లిదండ్రులతో లేదా గురువులతో లేదా మంచి మీ వ్యాపార వ్యవహారాలకి అడ్వైజ్ ఇచ్చేటువంటి వాళ్ళతో, పెద్దవాళ్ళతో ఒకసారి కూర్చుని నిర్ణయాలు చేస్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలరని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ని ఎంత తక్కువ చేస్తే ఎంత మంచిది. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన కంటే పెద్దవాళ్ళ ఆలోచన చాలా అవసరము. మిమ్మల్ని మీరు ఎందువల్లంటే శనైశ్వరుడి యొక్క దృష్టి జన్మరాశి మీద వచ్చింది కాబట్టి కొద్దిగా మీ బుద్ధి మందగిస్తుంది, మీ ఆలోచన తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నేనే కరెక్ట్గా ఆలోచిస్తున్నాను అని నేను అవుట్ రైట్గా డెసిషన్ తీసుకోగలను అని మీరు తొందరగా అప్పటికప్పుడు మీరు అనుకుని ముందుకు వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించకండి, ఆ దిశగా అడుగులు వేయకండి. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చతుర్థ కేంద్రంలో శనీశ్వరుని యొక్క ప్రభావం, 7వ స్థానంలో ఉన్న కుజుడు చతుష్పాద జంతువుల వల్ల కానీ, చతుశ్చక్ర వాహనాల వల్ల కానీ, 4 కాళ్ళ జంతువులు కానీ, 4 చక్రాల వాహనాల వల్ల కానీ ప్రమాదం కనపడుతోంది. చాలా జాగ్రత్త వహించి ఆచితూచి ముందుకు వెళ్ళండి. పదునైనటువంటి ఆయుధాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్త. పోలీస్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, రక్షణ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అయితే ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైర్ వెపన్స్ తోటి పనిచేసేటువంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఏదేమైనప్పటికీ కూడా గురుబలం ఉన్నది. కష్టపడితే మంచి అభివృద్ధి కనపడుతోంది. కానీ శనీశ్వరుని యొక్క దృష్టి, కుజుని యొక్క తీక్షణ దృష్టి, స్తంభిత దృష్టి కొంత మిమ్మల్ని ఆలోచనని తగ్గించేసి బ్లాంక్గా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి పెద్దల సలహాతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతినిత్యము కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. సప్తమ స్థాన స్థిత మమ గోచారవశాత్తు సప్తమ స్థాన స్థిత అంగారక గ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని బ్రాహ్మణులకి ఎర్రటి వస్త్రాన్ని, కందులని లేదా కందిపప్పుని దానం ఇవ్వండి. జాగ్రత్తలు వహిస్తూ నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ విజయపదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త. శుభం భూయాత్.